హలో, ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అనమాట. కానీ వెదర్ మంచిగా ఉంది. ఎంత ఉంది? 68 ఉందా? 68 ఉంది. సో అందుకని చెప్పి జస్ట్ కమ్యూనిటీలోనే, బయట ఎక్కడ కాదు, జస్ట్ ఇట్లా ఒక రౌండ్ వాక్కి వెళ్ళేసి వద్దాము అన్నట్టు బయలుదేరాము. సో జస్ట్ ఇక్కడ వెళ్ళేసి ఇంటికి వెళ్ళిపోతాం. చాలా కమ్యూనిటీ ఎట్లా ఉందంటే చూడండి. ఇంకా సమ్మర్ వస్తే మీరు మా కమ్యూనిటీని బాగానే చూస్తారులేండి. ప్రాబ్లీ విరాట్ రోజు మొత్తం బయటే ఉంటాడు కాబట్టి మనకు ఆప్షన్ కూడా ఉండదు, మనం బయట తిరుగుతూ ఉంటాము. ఎప్పుడు కాదు నరసింహ, సమ్మర్ వస్తే ఎప్పుడు బయటకు వస్తే ఎప్పుడు లోపలికి వెళ్తావు చెప్పు? నైట్ 10-10:30 పైనే వెళ్తాము. ఇంకొకసారి అయితే నరసింహ ఎటైనా వెళ్తే విరాట్ గడ్ మళ్ళీ నన్ను సెకండ్ రౌండ్ తీసుకొస్తాడు అనమాట. 11:30-12 వరకు బయట ఉంచి తీసుకెళ్తాడు. సో అలా ఉంటుంది, చూద్దాం. ఇక చూడండి, ఈవినింగ్ కష్టాలు స్టార్ట్. ఆల్రెడీ దొరకకుండా ఆడుతున్నాడు నాకు. ఊరుకు నేను ఇటు వస్తే అటు వెళ్తున్నాడు, అటు వస్తే ఇటు వెళ్తున్నాడు. పిల్లలందరూ చక్కగా రోడ్స్ మీదకి వచ్చేసారు. ఇంకా ఏంటి సో ఆడుతున్నారు మంచిగా. ఇక చూడాలి నా కొడుకుని. ఇప్పుడు ఇంకా సమ్మర్ అంతా నాకు ఇదే పని అనమాట, వాచ్మెన్ డ్యూటీ అయిపోద్ది. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా సైకిల్ రైడ్ చేసేస్తున్నాడో. లాస్ట్ ఇయర్ కూడా బాగానే ఫాస్ట్గానే రైడ్ చేసేవాడు లేండి, కానీ ఇంక ఇప్పుడైతే ఇంకా మరీ అసలు ఫీట్లు కొడుతున్నాడు అనమాట. పైకి లెగడం, నించోవడం ఇలాంటివన్నీ భయం వేస్తుంది. కానీ ఇంకా అంతే కదా, పిల్లలకి ఇంకా సైకిల్ వచ్చాక ఆగుతారా ఏంటి. ఈవినింగ్ అంతా ఇంకా అలా ఆడుతూనే ఉన్నాడు. ఇంకా చాలాసేపటి తర్వాత ఇంట్లోకి వచ్చి ఇంకా పడుకోబెట్టాను. ఇంకా పెద్దగా వీడియో తీయలేదు. ఇవాళ మా ఇంట్లో వంట మష్రూమ్ కర్రీ చూపెడతాను. సో మష్రూమ్ కర్రీ అనమాట. ఇంకా కొద్దిసేపు బాయిల్కి పెడుతున్నాను. మష్రూమ్ కర్రీ, వంకాయ, నూనె వంకాయ అంటాం కదా. సో ఈ రెసిపీ తీద్దాం అనుకున్నాను, కానీ ఇవాళ ఏంటో హడావిడిలో చేశాను వంట. అస్సలు ఏదో ఇంట్రెస్ట్ లేకుండా చేశాను అనమాట. అందుకని తీయలేకపోయాను రెసిపీ. ఈసారి ఎప్పుడైనా తీస్తాలేండి. సో నూనె వంకాయ, మష్రూమ్ కర్రీ ఇవాళ అయితే వంటలు. ఏదో ఇంట్రెస్ట్ లేకుండా చేసేసాను. ఇంక అట్లా టైం అవుతుంది, ఏదో కొద్దిగా ఓపిక కూడా లేదు, చిరాగ్గా ఉంది, చేసేసి ఉండే. అందుకని రెసిపీ తీయలేకపోయాను క్లియర్గా. ఈసారి తీస్తాను. హాయ్ విరాట్. ఏంటది? ఏంటి ఇట్లా కొట్టుకుంటున్నావు? ఏంటది? Two scooters like this. Like come on, hold this. Like this. ఓ నీకు అర్థమైపోయింది. ఎక్కడ రాసింది వాడికి అర్థం అవడానికి? లేదు, అది ప్రెజెంట్ నాది. ఏయ్, విరాట్కి అయితే ఒక రేజర్ స్కూటర్ ఆర్డర్ పెట్టామన్నమాట. మామూలుగా ఇప్పటిదాకా విరాట్ దగ్గర త్రీ టైర్స్ ఉన్నది ఉంటుంది కదా, అది ఉందన్నమాట. దాని నుంచి 2 టైర్స్కి అప్గ్రేడ్ చేసాము. అంటే ఇంక ఇయర్ సమ్మర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా కొంచెం స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది, వెదర్ బాగున్న రోజు బయట ఆడతాడు కదా అన్నట్టు ఇంకా ఆర్డర్ పెట్టేసాం అనమాట. సో దట్ ప్రాక్టీస్ అయ్యి ఎంజాయ్ చేస్తాడు కదా అని. ఏం నరసింహ చెప్పు, ఏంటి ఈ ప్రెజెంట్ నాకా వాడికా? డైవిన్నా? విరాట్ అమ్మకి ఏమి ఇష్టం చెప్పు? మీ నాన్నని ఏం కొనమన్నా ఏం కొన్నాడు? 5 years ఓల్డ్కే కొన్నాడారా? నాకేదో పెద్దోళ్ళకి కొన్నట్టున్నావే. ఉండరా ఫ్రంట్ స్కూటర్. ఇంకా అదేంటో మరి, దాని మీద ఏమైనా కూర్చోడానికి ఉందేమో. కానీ వెయిట్ చేయి, ఏమన్నా సెట్ చేస్తాడు. ఏజ్ లిమిట్ చూసావా నాన్న? అయితే ఓకేలే.
What is this for? చూద్దాం అన్ని చూద్దాం. విరాట్ అమ్మకి ఇష్టమైన గిఫ్ట్ ఏంటి చెప్పు అమ్మకైతే. Video. నో Barbie girl. నో బార్బీ గలరా. నాన్నని అడుగురా చూద్దాం, నాన్నకు తెలుసేమో. I know. Musli. నానా నాకు ఇష్టమైన గిఫ్ట్ ఏంటి నరసింహ? Musli. పోండ్రా, ఇద్దరికీ తెలియదు. తెలుసు నాకు. చెప్పు మరి. నీకు ఇష్టమైనది ఏంటో తెలియదు నాన్న నాకు. ఏంటి? బంగారం. ఏంటేంటి? గోల్డ్. Gold. తెలుగులో చెప్పు. చెప్పురా విరాట్. బంగారం. Gold. Bangaram. గోల్డ్ ఆర్నమెంట్స్ అంటే ఇష్టం మేడం. ప్రతిదానికి బంగారం కావాలి. ఏంటంటే బా ఎన్ని కొన్నాడో మా ఆయన. అసలు మా ఇంట్లో ఒక రూమ్ అంతా నిండిపోయింది. మా బర్త్డేకి బంగారమే, నీ బర్త్డేకి బంగారమే. ఏరా విరాట్. అదే ఇందాకే ఒక షార్ట్ చూసానని చెప్పా, గుర్తుందా నీకు? ఏంటి వాళ్ళ ఆయన స్టాక్స్ లో పెడితే ఇప్పుడు ఏంటి అంట్లు కడుక్కుంటున్నాడట. వాళ్ళ ఆవిడ బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారంట. మరి బంగారం ఇది ప్రతి ఇంట్లో ఉండే టాపిక్ ఏమో కదా. మనకేమో కొంచెం గోల్డ్ అంటే ఇష్టము, అబ్బాయిలేమో గోల్డ్ ఏం చేసుకుంటారు అంటారు. కానీ మనం ఏం కాంప్రమైజ్ కామ్లేండి. బట్ కాకపోతే ఈ డిస్కషన్ అలాగే సాగుతూ ఉంటుంది కదా. ఇప్పుడైతే విరాట్ స్కూటర్ ఫిక్స్ అయిపోయింది. ఏ వస్తువు అయినా ఫస్ట్ ఇంట్లో ఒక రౌండ్ విరాట్ ప్రాక్టీస్ చేయాల్సిందే అనమాట. అది ఇంకా మాకు అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు కింద టాయ్స్ అన్నీ అలాగే ఇప్పటిదాకా ఆడుతూ ఉన్నాడు కదా, ఇంకా అయినా కానీ అలాగే ఉన్నాయి. సో టక్మన్ అది ఫిక్స్ అవ్వగానే ఒక రౌండ్ వేస్తా అని చెప్పి వేస్తున్నాడు. లేదమ్మా టాయ్స్ క్లీన్ చేసుకొని ఆడుకో, అప్పుడు నీకు కంఫర్టబుల్గా ఈజీగా ఉంటుంది అంటే చేశారులేండి. టాయ్స్ అన్ని క్లీన్ చేసుకొని ఆడారు. బాగానే వేస్తున్నాడు వెంటనే కొద్దిగా. అంటే ఆల్రెడీ 3 వచ్చిన వాళ్ళకి పెద్ద ఈజీగానే ఉంటుందేమో. పిల్లలు అందులోనూ తొందరగా నేర్చుకుంటారు కదా, వాళ్ళకి ఈజీయే. మనకంటేనే ఏదైనా ఏది నేర్చుకోవాలన్నా ఈ ఏజ్లో కొద్దిగా కష్టం, కానీ వాళ్ళు మాత్రం ఈజీగా నేర్చేసుకున్న తర్వాత ఇంకా మేము ఒక మూవీ వాచ్ చేస్తూ ఉండే అనమాట. వాచ్ చేస్తూ ఉంటే ఇక విరాట్ కింద కూర్చొని దాన్ని రకరకాలుగా వాడి ఆడుతున్నాడు చూడండి. ఇది వచ్చేసి మెటల్ అనమాట. ఎక్కడ కాలు మీద వేసుకుంటాడో చూస్తున్నారు కదా, ఎక్కడ పడుతుందో, ఎక్కడ దెబ్బలు తగులుతాయో అని మాకు భయం వేస్తూ ఉంది. ప్రీవియస్ది ఏంటంటే ప్లాస్టిక్ది. ఒకవేళ అటు ఇటు ఏమైనా చేసి ఆడినా పెద్దగా దెబ్బలేం తగలవు కదా ప్లాస్టిక్ది. బట్ ఇది వచ్చేసి మెటల్ది కదా, అదే చెప్తున్నాం విరాట్లా పాతదానిలా కాదు, ఇది మెటల్ది. దెబ్బలు తగులుతాయి అని ఎంత చెప్పినా పిల్లలు వినరు కదా, వాళ్ళు చేయాలనుకున్నవన్నీ చేయాల్సిందే. ఇది నరసింహ ఎలా ఫిక్స్ చేస్తున్నాడో చూసాడు అనమాట. అబ్జర్వేషన్ చూసారా? అది చూసి ఇంకా దీన్ని సేమ్ అలాగే ఓపెన్ చేసి మళ్ళీ విరాట్ అంతటా విరాటే ఫిక్స్ చేసుకుంటాడంట. ఫిక్స్ చేసుకోవడం తప్పేం కాదులేండి, కానీ అంటే ఇంకా వెంటనే అన్నీ చూసినవన్నీ చేయాలన్నమాట. ఇప్పుడు చూసారా దాన్ని ఎట్లా పెట్టాడో. మాకేమో ఎక్కడ మీదేసేసుకుంటాడేమో అని భయం. కానీ ఇంకా ఏదైనా కొత్త వస్తువు వస్తే అంతే, ఇంకా పిల్లలందరూ అంతే ఉంటారేమో, కానీ మా ఇంట్లో ఇంకొంచెం ఎక్కువ అనమాట. దాని మీద ఇంకా ఒక 2-3 డేస్ ఉంటుంది ఫుల్గా దాని మీద. దాన్ని తృప్తి తీరేదాకా ఆడతాడు. ఆ తర్వాత ఇక మళ్ళీ దాన్ని పెద్దగా పట్టించుకోడు అనమాట. ఇంకా విరాట్ ఎప్పుడు అంతే, ఇక మాకు కూడా అలవాటు అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఇలా ఆడుకుంటూ ఉన్నాడు. ఇవాళ ఇంకా ఈవినింగ్ అయిపోయాక ఇంకా పెద్దగా వ్లాగ్ ఏం తీయలేదు. ఇప్పుడైతే మీ అందరికీ ఒక రెసిపీ చూపెడతాను పదండి. ఏంటంటే మసాలా దొండకాయ. మామూలుగా మీరు మసాలా వంకాయ ఇవన్నీ చూసుంటారు కదా, ఇదేంటంటే కర్రీ పాయింట్స్లో చేస్తారు కదా దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ. ఆ కర్రీ చూపెడుతున్నాను ఇవాళ మీకు. దానికి కావాల్సిన ఐటమ్స్ చూస్తున్నారు కదా. ఫస్ట్ కొన్ని పల్లీలు తీసుకున్నాను. పల్లీలలోనే ఇంత చెక్క, ఇన్ని లవంగాలు. ఫస్ట్ పల్లీలు కొంతసేపు వేయించాను మీరు చూసుంటే. అవి కొద్దిగా వేగిన తర్వాత ఇంత చెక్క, 4-5 లవంగాలు, దాంతోపాటు కొన్ని ధనియాలు, ఇవన్నీ కలిపి కొంచెం వేయించుతున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర అయిన తర్వాత దాంట్లోనే కొద్దిగా గసగసాలతో పాటు కొన్ని నువ్వులు వేస్తున్నాను. చూడండి, నువ్వులు ఆప్షనల్ అనమాట. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, పడని వాళ్ళు వేసుకోకపోయినా పర్లేదు. నేనైతే కొన్ని వేస్తున్నాను, బాగుంటుంది, టేస్ట్ మంచిగా వస్తుంది అని. అవి కూడా కొంచెం లైట్గా వేగిన తర్వాత ఏం చేస్తున్నాను, కొంచెం కొబ్బరి పౌడర్ వేసాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి, లేదంటే మిక్సీ పట్టేటప్పుడు పచ్చి కొబ్బరి వేసుకోండి. ఏది వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. చూసారా అన్నీ కలిపి ఎంత మంచిగా వేగిపోయాయో. పల్లీలు మాత్రం కొంచెం ఎక్కువసేపే వేయించాలండి.
ఫస్ట్, అప్పుడు మంచిగా అంటే లైక్ బాగా వస్తుంది మసాలా. సో ఇప్పుడైతే మన మసాలా రెడీ అయిపోయింది. ఇది చల్లారడానికి పెట్టేసి దొండకాయల్ని కట్ చేస్తున్నా. అది ఎలా చేస్తున్నానో చూడండి. అటు ఇటు సైడ్స్ మొత్తం కట్ చేసేస్తున్నా. అది అందరికీ తెలిసిందే కదా దొండకాయలు. కాకపోతే నేను ఇది చెప్పాను కదా, మసాలా దొండకాయ అని చెప్పాను కదా. సో అందుకని చెప్పి ఇప్పుడు మనం వంకాయలు ఎలా కట్ చేసుకుంటాము, అట్లా జస్ట్ ఇట్లా స్లిట్ చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది కదా, జస్ట్ అట్లా 4 స్లిట్స్ పెడుతున్నాను. వెనకాల కిందకి మాత్రం జాయింట్ ఉండాలన్నమాట. అంటే జాయింట్ ఊడిపోకుండా జస్ట్ ఇట్లా ఫ్లవర్ లాగా కట్ చేస్తున్నాను. మీకు అర్థమవుతుంది కదా, చూపెడుతున్నాను చూడండి క్లియర్గా. ఇలా అలా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఏంటంటే దాని లోపలికి అంతా గ్రేవీ వెళ్ళి మనకి మంచిగా ఉంటుంది తినేటప్పుడు. ఆ ముక్కలోకి అంతా గ్రేవీ వెళ్తుంది కదా, బాగా అనిపిస్తుంది అనమాట టేస్ట్ మాత్రం. అలా అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం స్టవ్ పైన మంచిగానే ఆయిల్ పడుతుంది. కొద్దిగా ఆయిల్ బాగానే వేసుకొని, మరీ డీప్ ఫ్రై కాదు, కొద్దిగా నార్మల్గా వేసుకొని ఇంక ఇలా కట్ చేసిన దొండకాయలన్నీ దాంట్లో వేసేసేయండి. వేసి మంచిగా వేయించండి. చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎట్లా ఏగిపోయాయి దొండకాయలు. ఇవి ఏగిన తర్వాత ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది నేను ఎందుకు తీసుకుంటున్నానంటే నేను ఇదే బౌల్లో కర్రీ చేసేస్తున్నాను అనమాట. అందుకని చెప్పి ఇవన్నీ సపరేట్ బౌల్లోకి తీసుకుంటున్నాను. మీరు వేరే బౌల్లో కనుక కర్రీ చేస్తూ ఉంటే ఇది ఇలాగే ఉంచేసి తర్వాత తీసుకోండి. ఆయిల్ కొద్దిగా మిగులుతుంది. ఇప్పుడు ఏంటంటే నాకు సరిపోయింది ఆయిల్. అదే ఆయిల్ అన్నీ తీసేసిన తర్వాత మిగిలిపోయిన ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, 4 పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయలు వేసి మంచిగా దోరగా వేయించుతాను. ఉల్లిపాయ ఇలా మంచిగా ఏగిపోయిన తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఆ క్లిప్ కొద్దిగా మిస్ అయిపోయింది, ఎలా మిస్ అయిందో అర్థం కాలేదు. సో కొంచెం ఒక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయేదాకా వేయించండి. వేయించిన తర్వాత ఇక్కడ 2 చిన్న టమాటోలు, ఒకటి పెద్ద సైజ్ అనుకోండి, ఒకటి చాలు. లేదంటే నేనైతే 2 చిన్న టమాటాలు తీసుకొని మంచిగా చిన్నగా కట్ చేసేసి అవి కూడా వేసేసి ఇట్లా మంచిగా అవి వేగిపోయేలాగా చూస్తున్నాను అనమాట. టమాటో మగ్గిపోయే లోపల ఇందాక మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా, అది చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. పక్కన ఇంత చింతపండు కూడా నేను జస్ట్ కొద్దిగా వేడి నీళ్ళలో వేసి నానబెట్టాను చూడండి. ఇదైతే ఫస్ట్ ఆ పౌడర్ అంతా ఒకసారి మిక్సీ పట్టాను. అది మిక్సీ పట్టిన తర్వాత ఈ చింతపండు నానబెట్టుకున్నది విత్ పిప్పి అంతా కలిపి వేసేసి బాగా ఒకసారి మిక్సీ తిప్పేసి దాన్ని అంటే లైక్ ఇంకా వాటరీ కన్సిస్టెన్సీ వస్తుంది కదా, అట్లా చేశాను. ఈ లోపల టమాటా మగ్గిపోయింది చూడండి. ఆ మసాలా మనం ఏమైతే రెడీ చేసుకున్నామో అది అంతా దీంట్లో పోస్తున్నాను. ఆల్రెడీ వేయించుకున్న మసాలానే కదా, సో కొంచెం సేపు వేయించితే సరిపోతుంది ఈ గ్రేవీని. అలాగే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసేసి అది కూడా ఇందులో వేసేసి ఇప్పుడు మొత్తం అంతా కలిపేలాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేస్తున్నాను చూడండి మంచిగా. ఇదంతా బాగా మిక్స్ చేసేసిన తర్వాత కొంచెం సేపు ఇది ఇలా అంటే మూత పెట్టండి, లేకపోతే చింది ఇలా పడుతూ ఉంటుందన్నమాట. సో మూత పెట్టిన తర్వాత ఇప్పుడు చూసారా కొద్దిగా అది వేగిన తర్వాత ఇప్పుడు దానికి సరిపడిన ఉప్పు, పసుపు, కారం వేస్తున్నాను అంతే. ఇంకా ధనియాల పౌడర్ అవన్నీ ఆల్రెడీ ఇందాక దాంట్లోనే వేసేసాం కదా, గరం మసాలాలు, ధనియాలు ఆ గ్రేవీలో. అందుకని ఇప్పుడు అవేం వేయట్లేదు. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ ఉప్పు, పసుపు, కారం వేస్తున్నాను. అది వేసేసి మంచిగా కలుపుతున్నాను చూడండి. ఇది మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసి ఇంకా ఈ కారంలో పచ్చివాసన ఇదంతా పోయేదాకా కొంచెం వేయించండి. మూత కూడా పెట్టుకోవచ్చు మధ్యలో, మీ ఇష్టం అనమాట. అలా మూత పెట్టుకొని కొద్దిగా ఇప్పుడు చూసారా లిటిల్ బిట్ ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీంట్లో ఆ వేయించిన ఇందాక ఏగిపోయిన దొండకాయలు ఉన్నాయి కదా, అవి వేసేసి మంచిగా ఇప్పుడైతే ఫస్ట్ ఆ లిక్విడ్ అదే లైక్ ఈ మసాలా అంతా ఆ దొండకాయలకు పట్టేలాగా మంచిగా కలిపేసి ఈ మసాలా దొండకాయలకు పట్టేలా కాసేపు అలా ఉంచేసేయండి. అంటే మంచిగా ఇప్పుడే ఏమి చేయకుండా మంచిగా అలా ఏగనివ్వండి కాసేపు, దొండకాయలు మసాలా కలిసి ఏగేలాగా. అవి బాగా ఏగిపోయిన తర్వాత కొంతసేపటికి 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఎందుకంటే ఇది థిక్గా ఉంది కదా, మనము అన్నంలోకి చపాతీలోకి ఎలా తినాలన్నా కొంచెం గ్రేవీలాగా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఏం చేశానంటే వాటర్ పోసాను, 1 గ్లాస్ వాటర్ పోసాను. వాటర్ పోసేసి ఇంకా చూస్తున్నారు కదా మంచిగా అలా మిక్స్ చేసేసి ఇంకా మూత పెట్టేసి ఇంకా మీరు వదిలేయచ్చు స్టవ్ని. అంటే ఎక్కువ మనం అక్కడే ఉండి కలపాలి అన్నట్టు ఏమి ఉండదన్నమాట. బాగానే మంచిగా అదే మగ్గిపోతుంది, ఉడుకుతుంది అట్లా. సో ఇప్పుడు చూస్తున్నారు కదా మూత పెట్టేసి నేను స్టవ్ కూడా ఎంత పెట్టానో కూడా మీకు చూపెడతాను చూడండి. సిమ్కి లోకి మధ్యలో పెట్టాను చూడండి. మరి సిమ్కి మీడియంకి మధ్యలో పెట్టాను, అంటే లోలానే పెట్టాను అనమాట. అలా పెట్టేసి అలా వదిలేసేయండి ఒక 20 మినిట్స్ దాకా లేదా 15 మినిట్స్ దాకా వదిలేస్తే
చూసారా ఆయిల్ అంతా పైకి తేలుతూ వచ్చేసింది. ఇంకా మన కర్రీ మొత్తం రెడీ అయిపోయింది అనమాట. కర్రీ అయితే ఫినిష్ అయింది. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి. Thank you everyone for watching our vlogs. Keep loving us, keep supporting us. Please do like, share and subscribe to our channel. Bye. See you later. మీరు మా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే, మీకు మా వీడియోస్ నచ్చితే కనుక ఇక్కడ చూడండి, మీరు మా వీడియో కింద ఇక్కడ ప్రణవి మెమరీస్ పక్కన సబ్స్క్రైబ్ ఉంది. ఇప్పుడు నేను క్లిక్ చేసి మీకు చూపెడతాను. సో అలా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.